మీ బెస్ట్ బడ్డీ అంటే ఒక 2 నేమ్స్ చెప్పారు, లైక్ వేణు మాధవ్, వాలి, తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్, కరెక్ట్. ఎలా అంటే మీ బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఏమైనా ఇన్సిడెంట్స్ అలా షేర్ చేసుకోగలుగుతారా వేణు మాధవ్తో? వేణు ఇన్సిడెంట్ నిజంగా నేను చెప్పాలి. యాక్చువల్లీ సారీ, నేను అసలు వెరీ గుడ్, బాగా గుర్తు చేసావు. నేను అసలు ఇంట్లో మర్చిపోయిన క్వశ్చన్ అది, చెప్పండి. అదే వేణు అసలు ఎందుకు అంత ఇష్టం? వేణు ఎందుకు ఇష్టం నమ్మలేరు ఇది విషయం చెప్తే. మేము అందరూ అసలు వేణుని వాళ్ళ పిలవాల్సి ఉండేది తప్ప, అసలు నాకు ఐడియా రాలేదు. వేణు ఏమంటే, మేము ఒక షూటింగ్కి వెళ్ళాం. అక్కడ నేను, బ్రహ్మానందం గారు ఉన్నారు, రఘుబాబు, చాలామంది ఉన్నారు. బయట నుంచి చాలా ఆడియన్స్ వస్తూనే ఉన్నారు మేము ఉండే హోటల్కి. ఎక్కడ ఊరని నాకు జ్ఞాపకం లేదు, వేణుకు తెలుసు. అందరూ వస్తూనే ఉన్నారు. వేణు అంతా నా రూమ్లోనే ఉంటారు, మాట్లాడుతూ గీట్లాడుతూ ఉంటారు. అక్కడ వచ్చి టప్పని బెడ్ మీద పడ్డాడు, పడి వేణుతో మాట్లాడుతున్నాడు. ఇది ఏంటిది అని వేణు వచ్చి ఇదంతా కామెడీ చేసుకొని, నేను అన్నాను వీళ్ళందరూ వీళ్ళ రూమ్లు క్లీన్గా పెట్టుకుంటారు, నా రూమ్ మాత్రం దరిద్రం, వీళ్ళు తినేది అదంతా చేసేస్తారని నేను చెప్పాను. వేణు నేను నీ రూమ్కి వస్తాను రా పనుకునేదానికి అని. సరే మా రా అన్నాడు. బెడ్ ఇక్కడ పనుకున్నాను, నేను ఇక్కడ పనుకున్నాను, వేణు ఇక్కడ, వాడు అసిస్టెంట్ అక్కడ. కాసేపులో నాకు ఒక టీవీ ఉంది, టీవీ లైట్లో నాకు ఒక షాడో లాగా కనిపిస్తుంది, ఏదో చేసినట్టు, ఒక డిస్టర్బెన్స్ ఉంది. ఈయనన్నాడు, నేను ఒక మాట అడగనా, ఒకటి అడుగుతాను, ఒప్పుకుంటావా అన్నాడు. నాకు వచ్చి ఫ్రెండ్ అని వచ్చానే, ఇప్పుడు ఏదన్నా తప్పుగా అడగపోతుంది, నిజంగా ఇది జరిగింది నా లైఫ్లో. నేను ఏదన్నా తప్పుగా అడిగేస్తే ఇంకా ఈ ఫ్రెండ్షిప్ ఉండదు అనుకొని, సరే అడిగి సావు అన్నాను. లేదు నిజంగా ఒప్పుకోను అని చెప్పకూడదు, నా కోసం నేను ఇదని ఇప్పుడన్నా. అది కూడా హస్కీ వాయిస్లో మాట్లాడుతున్నాడు, ఆ లైట్స్ ఆఫ్కి హస్కీ వాయిస్లో మాట్లాడుతున్నాడు. నేను తిరిగి ఏం రాని ప్రాబ్లం చెప్పురా అన్నాను. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, మేమిద్దరం పనుకొని ఉన్నామా, ఇక్కడంతా పిల్లోలు పెడుతున్నాడు. ఏం రాది అంటే, ఏమీ లేదు, నాకు పెళ్ళి 2 బిడ్డలు ఉన్నారు తెలుసు కదా. తెలుసు, వాళ్ళు బాగుండాలంటే నేను బతుకుండాలా, తెలుసురా, నువ్వు పనుకొని ఆ కాలు పైన వేస్తావు అని భయపడి నేను చెప్తున్నానమ్మా, అది మాత్రం ఒప్పుకొని చెప్పా, దాని మీద వేసుకో అన్నాడు. నిజంగా నేను నైట్ అంతా నవ్వి నెక్స్ట్ రోజు బ్రహ్మానందం, రఘు అందరికీ చెప్పేశాను, ఏంటండి ఇది, నేను నవ్వాలా, నాకు ఏడుపు వచ్చేసింది, ఇది ఫ్రెండ్షిప్ అంటే, నేను తప్పుగా అనుకుంటాను అడిగేస్తాడని భయపడితే, ఆ కాళ్ళు వేయబాకమ్మా, అంత పెద్ద కాళ్ళు నాకు పైన వేస్తావా అన్నాడు.